గట్టి హిట్ కొట్టింది. ఆడపిల్ల పులి కాదు బెబ్బులిలాగా మారితే ఏ రేంజ్లో ఉంటుందని చూపించిన 1 ఆర్మీ అంటారు. 1 ఆర్మీలు కాదండి, 1 ఉమెన్ ఆర్మీ. ఇది నేను ఖచ్చితంగా చెప్పేదంటే కృషి హిట్ కాదు, అనసూయ హిట్ అని చెప్పగలదు, అనుష్క హిట్ అని చెప్తా ఖచ్చితంగా. బాహుబలి తర్వాత ఒక ఆడపులి ఇంత లేట్గా రావడానికి కారణం ఏంది, వస్తే ఏ రేంజ్లో హిట్ కొట్టగలదో ఈ సినిమాతో నిరూపించింది. వండర్ఫుల్ సిచ్యువేషన్ సాంగ్స్ అండి, రొమాన్స్ ఉంది అంటారు. రొమాంటిక్ ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది. ఒక పల్లెటూరి వాతావరణంలో బావ మరదల మధ్య ఉండే జస్ట్ రొమాన్స్ సరదాగా సరసంగా ఉంటుంది, అంతేగాని వల్గర్గా ఉంటుందండి. వండర్ఫుల్గా అనిపించేస్తుంది. ప్రతి సాంగ్ సిచ్యువేషన్ బీజిఎం ఖతర్నాక్ అనిపించేస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే పుష్ప రేంజ్ సన్నివేశాలు కనబడతాయి. అంటే ఫోటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగున్నాయి అనమాట. ఆ ఘాట్ రోడ్లు చూపించే విధానం కానీ, పల్లె అడవి ప్రకృతి కొండలు చూపించే మస్తు అనిపించేస్తుంది. చాలా రోజుల తర్వాత అడవిని చూడటం, ఆ ప్రకృతిని చూడడం వండర్ఫుల్గా అనిపించేస్తుంది, సూపర్గా ఉన్నది. ఇక జగపతి బాబు ఆయన క్యారెక్టర్ ఒక రేంజ్ వేరు, నిజంగా మరో మంచి క్యారెక్టర్ దొరికిందని చెప్తాను. అలాగే ఒక విలన్ ఒక క్యారెక్టర్ రీసెంట్గా చిన్న సినిమాలో హీరో కూడా చేశాడు. ఆయన క్యారెక్టర్ని చూస్తే నిజంగా కోపం వచ్చేస్తుంది. ఇటువంటి చిన్న క్యారెక్టర్కి ఇంత హైప్ ఇచ్చే క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారు, ఇంత విలన్ ఎందుకు చూపించారు అనుకుంటాము. వండర్ఫుల్గా ఆయన చూస్తే కొట్టాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అనుష్కకు స్వీటీకి పోటీగా ఒకటి రావడం ఏంటి బచ్చగాడనే ఫీలింగ్ కలుగుతుంది. వండర్ఫుల్ మూవీ, ఘాటీతో గట్టి హిట్ కొట్టిందని నేను అయితే 100% చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఘాటీ సినిమా చూడడం జరిగింది. సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే క్రిష్ గారు తీసుకున్నటువంటి విధానం, ఆ బార్డర్లో ఏదైతే జరుగుతుందో దాన్ని గంజాయికి ఇన్ని పేర్లు ఉంటాయి, గంజాయిని లిక్విడ్ చేయొచ్చు, వాళ్ళే మొదలెట్టారు, వాళ్ళే ఆపారన్న దాని మీద మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. 60 వీరమల సినిమాని ఎందుకు ఇగ్నోర్ చేశారు ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. ఫైనల్గా మనకి ఏంటంటే సలార్ సినిమాలో కాటేరం కొడుకు ఎలా అయితే పంపించిందో, ఈ సినిమాలోను కాటేరమ్మ రాలదు, కాటేరం కొడుకు రాలదు, కోడలు మాత్రం పంపించింది. అనుష్కని ఎరగదొబ్బారు, బట్ మామూలు కాదు. స్క్రీన్ మీద అనుష్క వెళ్తుంటే నరుకుతుంటే ఖచ్చితంగా బాలకృష్ణ గుర్తొచ్చాడు. ఆ బాలకృష్ణ గారు ఏ రకంగా నరుకుతాడో స్క్రీన్ మీద అనుష్క అలా నరికింది. ఇది 1 మెన్ షో అయితే కాదు, ఖచ్చితంగా 1 విమెన్ షో అని చెప్పొచ్చు. మనకి చాలా కష్టపడింది అనుష్క గారు. అందరూ స్వీట్ అంటాం కానీ ఈ సినిమాలో చాలా హాట్గా కనపడుతుంది. ఓవరాల్గా ప్రతి ఒక్కరికి నచ్చేది సినిమా. ముఖ్యంగా యువత చూడండి, ఎలా అయితే పాడైపోతానో, దేనివల్ల పాడైపోతానో అనేది చాలా క్లియర్గా చూస్తుంది. కృష్ణ గారు అయితే డైరెక్షన్ 100% న్యాయం చేశారు. మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మెచ్చే విధంగా తీసుకుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఎలివేషన్స్, అనుష్క వచ్చినప్పుడు మాత్రం పట్టాయప్ప ఎలివేషన్స్. నిజంగా ఒక పెద్ద హీరో ఎలివేషన్ ఎలా అనుకుంటుందో అలా అయితే కనపడడం జరిగింది. అందరూ కూడా బాగా నచ్చింది, మెచ్చిందని చెప్పి అనుకున్నారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా ఈ సినిమాకి 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే అందరికీ నచ్చుతుంది. ఇది ఇలా డ్రగ్స్కి మత్తు పానీయాలుగా అలవాటు అవుతున్నారని ఇది ఘాటి తీశారంటే ఒక గంజా స్మగ్లింగ్ గురించి ఒక సీన్స్ చూపెట్టే విధానం. అంటే ఇది మొత్తం ఒక ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుండి మనకు గంజా వస్తుందని అందరికీ తెలుసు, యావత్ భారతదేశానికి. అది మొత్తం ఈ సినిమాలో చూపెడతారనమాట. అనుష్క గారు ఎలా ఉన్నారు బ్రో బాహుబలికి ఉన్న ఇప్పటికి? ఆమె ఏం మారలేదు, స్వీటీనే. కాటేరమ్మ కోడల్లా ఉంది, ఇచ్చి పడేసింది, వచ్చేసింది మొత్తం. అంటే ఇందులో కూడా పెళ్లి జరగలేదు. పెళ్లి పెట్టెల మీద ఎత్తుకొచ్చేసారు విలన్లు. పెళ్లి జరగట్లేదు, మరి ఏం చేద్దాం. ప్రమోషన్స్ కి రాలేదు కదా, మరి బాగా కాంట్రవర్సీ అయింది కదా సినిమా. ఎలా ఉంది స్టోరీ? అదంతా ప్రమోషన్స్ కంటే ఆమెకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, ఆమె ప్యాన్ ఇండియా యాక్టర్ కాబట్టి ఆమె ఉన్న షెడ్యూల్ బట్టి రాలేదు. అల్లు అర్జున్ గారితో కాల్ కాంటాక్ట్స్ మాట్లాడింది కదా, మొత్తం వీడియో కూడా వైరల్ అయిపోయింది. అనుష్క గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్. మనం ఎప్పటి నుండి చూస్తున్నాం. ఒక అరుంధతి తర్వాత ఈ ఘాటి కూడా అరుంధతి మించి సింగిల్ లేడీ వారంటీ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను.